హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈ వీడియోలో నేను మీకు బెండకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బెండకాయ పులిహోర వేడి అన్నంలోకైనా రాగి సంగట్లేకైనా కలుపుకొని తింటే ఈ కాంబినేషన్ అదిరిపోతుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు ముందుగా బెండకాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు టమోటా, బెండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక పాత్రలోకి 1 by 1 ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఇందులోకి ఇంకాస్త పసుపు యాడ్ చేశాను. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసినట్లయితే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్, ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఎంతలోపు బాయిల్ అవుతాయో, ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టాను. ఇక్కడ మీరు చూసినట్లయితే హాఫ్ బాయిల్ అయ్యాయి. ఇంకాసేపు 2 minutes బాయిల్ చేస్తే పూర్తిగా బాయిల్ అవుతాయి. ఇంకాసేపు 2 minutes బాయిల్ చేశాక ఇప్పుడు 2 minutes అయింది. ఇప్పుడు 2 minutes తర్వాత చూస్తే మీరు బాగా చూసినట్లయితే చూసారా, బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటిని మీరు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశారు అనిపిస్తే మీరు ఇలా పక్కన ఒక చిన్న బౌల్లోకి ఆ వాటర్ని సపరేట్ చేసేసుకోవచ్చు. సపరేట్ చేసిన తర్వాత వాటన్నిటిని స్మాషర్తో బాగా స్మాష్ చేయాలి. మెత్తగా బాగా స్మాష్ అయింది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకోండి. మీకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి అనిపిస్తే మీరు ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని అందులోకి కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి పోపు వేసుకుందాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టి పండు మిరపకాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక చూసారా, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటికి మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న బెండకాయ పులిహోరని వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి. చూసారా, టేస్టీ బెండకాయ పులిహోర ఈజ్ రెడీ.